ఇదైతే రెగ్యులర్ అండి. ఇంకా ఆల్మోస్ట్ 365 డేస్ ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇవి ఎన్ని సార్లయినా కస్టమైజ్ చేపిస్తున్నారనమాట. అంత డిమాండ్ ఉంది. ఇది వీళ్ళది స్టేట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒక్క బ్యాంగిల్ వేసుకున్న లుక్ అయితే చాలా గ్రాండ్‌గా వచ్చేస్తుంది. మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఈ మధ్య అయితే చాలా తీసుకుంటున్నారు ఇవి. స్వర్ణ కంచిలో అయితే మీరు ఏ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా నో మేకింగ్ అండి. వీఏ మాత్రం ఉంటుంది. 4.99 నుంచి 14.99 వరకు. ఇవాళ అయితే స్పెషల్ కలెక్షన్ అండి. స్పెషల్ వీడియో అనమాట. బ్యాంగిల్ కలెక్షన్తో వచ్చాను. చాలా డేస్ అయింది మనం బ్యాంగిల్ కలెక్షన్ వీడియో చేసి. సో ఇవాళ అయితే స్వర్ణ కంచి నుంచి బ్యాంగిల్ వీడియో తీసుకొచ్చాను. కలెక్షన్ చాలా బాగుంది. డిజైనర్ బ్యాంగిల్స్ ఉన్నాయి, నక్షి బ్యాంగిల్స్ ఉన్నాయి, కుందన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ రెగ్యులర్ వేర్ ఉన్నాయి, కడాస్ ఉన్నాయి, డైమండ్లో కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి ఈసారి. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. స్వర్ణ కంచికి వచ్చానండి, కొత్తపేట బ్రాంచ్ అనమాట. సో చూసేద్దాం ఫస్ట్ వన్. నాకైతే ఇది చాలా నచ్చేసింది. మనకి ఇది ఫ్రంట్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు, సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇది యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసి ఇది కొంచెం విక్టోరియన్ టించ్ అయితే అటాచ్ చేశారు. చాలా చాలా బాగుంది. 2 బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 45 గ్రామ్స్లో ఉన్నాయండి. 916 హాల్ మార్క్లో ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఎంత బిగ్ హ్యాండ్ ఉన్నా ఈజీగా సెట్ అయిపోతాయి. సో సేమ్ అట్లనే నక్షీలోనే ఇట్లా మనకి డిఫరెంట్గా పికాక్ అట్లా డీటెయిలింగ్ వచ్చేసింది. దాని మిడిల్లో మనకి వైట్ స్టోన్ అనమాట. సో ఇట్లా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఓకే, ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 51.1 గ్రామ్లో ఉన్నాయండి. అన్నీ కూడా 916 హాల్ మార్క్లో ఉన్నాయి. ఫస్ట్ ఎందుకు డిజైనర్ కలెక్షన్ చూపిస్తున్నా అంటే ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ ఉంది కదండి. సో ఎవరికన్నా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే చూసి పర్చేస్ చేసుకుంటారని ఫస్ట్ ఇవి చూపిస్తున్నాను అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి కౌ అట్లా వచ్చేసింది అనమాట. పిచ్ వై డీటెయిలింగ్ లాగా వచ్చేసింది అండ్ కల్షం డీటెయిలింగ్ లాగా వచ్చేసింది. అండ్ 2 బ్యాంగిల్స్ వచ్చేసి 40.1 గ్రామ్లో ఉన్నాయండి 916 హాల్ మార్క్లో. సాలిడ్ అయితే ఉంది, గోల్డ్ అయితే. సో యూనిక్ కలెక్షన్ అనమాట. ఇదైతే నక్షి డీటెయిలింగ్లో అనమాట. ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్. మనకి పికాక్స్ అట్లా వచ్చేసి, లీఫ్ వచ్చేసి అట్లా ఉన్నాయి. అండ్ దీంట్లో అమ్మవారు అలా ఏం లేదండి, జస్ట్ మనకి బ్యాంగిల్సే నక్షి డీటెయిలింగ్లో అనమాట. మొత్తం హ్యాండ్ క్రాఫ్టింగ్ అయితే ఉంటుంది. ఇది 38.5 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కుందన్ లాగా అనిపిస్తుంది, బట్ కుందన్ కాదు. కుందన్ కాంబినేషన్ లాగా దీన్ని డిజైన్ చేశారనమాట. ఇది పికాక్ వచ్చేసింది, కుందన్ కాంబినేషన్ లాగా మనకి ఇట్లా ఫ్లవర్స్ అట్లా ఇచ్చేసారు. దీనిలో ఏంటంటే రెడ్ పోటాస్ ఉంటాయి కదండి, రూబీ పోటాస్, వాటిని అటాచ్ చేశారనమాట. 40.7 గ్రామ్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బ్రాడ్గా ఉన్న డిజైనర్ బ్యాంగిల్స్ అండి. ఫుల్ యాంటిక్లో వచ్చేసింది అండ్ ఎమరాల్డ్ రూబీ కాంబినేషన్. సో ఇది కూడా ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒక్క బ్యాంగిల్ వేసుకున్న లుక్ అయితే చాలా గ్రాండ్గా వచ్చేసింది. ఇది ఒక్కటి వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవి 67 గ్రామ్స్లో ఉన్నాయండి. 916 హాల్ మార్క్. కలెక్షన్ చాలా ఉంది. ఇట్లా యూనిక్ కలెక్షన్ అయితే ఇంకా ఉంది స్టోర్లో. నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట వీడియో కోసం. ఇది 41.5 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇది డిఫరెంట్గా ఉంది చూడండి డీటెయిలింగ్ అయితే. ఓకే, ఫ్రంట్ సైడ్ ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చి సిజెడ్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనమాట. ఓపెనబుల్ ఉన్నాయండి ఇవి. సో ఇది అయితే మీకు అన్ని జ్యువెలరీ మీదకి, ఇంతకుముందు చూసిన నక్షి మీదకి, కుందన్స్ మీదకి బాగుంటాయి. ఇదైతే డైమండ్స్ వేసుకున్నా, కుందన్స్ వేసుకున్నా, నక్షి వేసుకున్నా, సిజెడ్స్ వేసుకున్నా ఈ బ్యాంగిల్స్ అయితే సెట్ అవుతాయి అనమాట. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 39.1 గ్రామ్లో ఉన్నాయండి. నెక్స్ట్ వన్, ఇది కూడా అంతే. మీరు ఏది వేసుకున్నా, మెడలో ఏ జ్యువెలరీ వేసుకున్నా ఈ బ్యాంగిల్స్ సెట్ అవుతాయి అనమాట. కుందన్స్ కానీ నక్షి ఏది వేసుకున్నా. ఇది కూడా పచ్చి సిజెడ్ కాంబినేషన్ లాగా వచ్చేసింది. 34.7 గ్రామ్స్లో ఉన్నాయి. ఓపెనబుల్ బ్యాంగిల్స్ ఇవి కూడా. ఇది కూడా అంతే అండి. ఇది మనకి గజలక్ష్మి అమ్మవారి కాంబినేషన్ వచ్చేసినాయి అనమాట బ్యాంగిల్స్, పచ్చి సిజెడ్స్. ఇది వచ్చేసి 40.9 గ్రామ్స్లో ఉన్నాయండి బ్యాంగిల్స్, ఓపెనబుల్ బ్యాంగిల్స్. అన్నీ కూడా దీంట్లో మనకి డిజైనర్ ఏది చూపిస్తున్నానో బ్రైడల్కి, అవన్నీ కూడా మనకి ఓపెనబుల్లో ఉన్నాయి బ్యాంగిల్స్. ఇది చూడండి ఫ్లవర్ డీటెయిలింగ్లో వచ్చేసింది అనమాట. ఒక ఫ్లవర్లో ఇట్లా ఎమరాల్డ్ అయితే, ఒక ఫ్లవర్లో వైట్ స్టోన్ వచ్చేసింది. ఇవి వచ్చేసి మనకి 34.6 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న బ్యాంగిల్ చూపిస్తున్నాను అండి. ఇక్కడ ఒకటి వేసుకున్నాను, ఒకటి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. కల్షియం డీటెయిలింగ్ అనమాట, శుభప్రదం. అండ్ దాంతోపాటు కుందన్ వచ్చేసింది. ఇది కుందన్ అండ్ నక్షి కాంబినేషన్లో 41 గ్రామ్స్లో ఉన్నాయండి 2 బ్యాంగిల్స్. ఒకటి నేను ఇక్కడ వేసుకున్నాను, ఒకటి ఇక్కడ ఉంది. బాగున్నాయి కదా. సో నేను ఇవాళ కుందన్ జ్యువెలరీ, కుందన్ ఇయర్ రింగ్స్, కుందన్ హారం, గుట్టపూసలు, సో కుందన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. మొత్తం ఒక టోన్లో ఉండాలి, ఒక డీటెయిలింగ్లో ఉండాలని చెప్పేసి ఇలా రెడీ అయ్యాం. సో మీకు ఇయర్ రింగ్స్ వెయిట్ కావాలి అన్నా, హారం వెయిట్ కావాలి అన్నా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీదకి వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, వెయిట్ కూడా చెప్పేస్తారు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి పచ్చి సిజెడ్ కాంబినేషన్ ఉన్న బ్యాంగిల్స్ అండి. దీంట్లో అమ్మవారు వచ్చేసారనమాట. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. అమ్మవారి డీటెయిలింగ్ ఇంకా నీట్గా వచ్చేసింది, క్రాఫ్టింగ్. ఇది 39 గ్రామ్స్లో ఉంది. మొత్తం నక్షిలోనే, డీప్ నక్షిలోనే అమ్మవారి బ్యాంగిల్స్ కావాలి అంటే వీటికి వెళ్ళిపోవచ్చు అండి. ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట.
రూబీ పోటాస్, ఎమరాల్డ్ పోటాస్ అయితే ఉన్నాయి. ఇది 42.7 గ్రామ్స్లో వస్తుంది. సాలిడ్ ఉంది బ్యాంగిల్స్ అయితే. ఇది కూడా అంతే సేమ్ మనకి అమ్మవారు కాసు స్టైల్ వస్తుంది కదా, అట్లా వచ్చేసినాయి. ఇవి మనకి 25.2 గ్రామ్స్లో ఉన్నాయండి. వావ్, 2 బ్యాంగిల్స్ 25 గ్రామ్స్ అంటే ఇది కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఇదైతే కుందన్ లాగా వచ్చేసిందండి, బట్ కుందన్ కాదు, మనకి రెడ్ పోటాస్ ఇచ్చేసారు అండ్ నక్షి కాంబినేషన్. ఇవి 47.2 గ్రామ్స్లో ఉన్నాయి. ఇదైతే డీప్ నక్షిలో ఉన్న బ్యాంగిల్స్ అండి, పికాక్ డీటెయిలింగ్ వచ్చేసింది, ఓపెనబుల్ బ్యాంగిల్స్ అనమాట. ఎమరాల్డ్ పోటాస్, రూబీ పోటాస్ అయితే ఉన్నాయి. 42.6 గ్రామ్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఓపెనబుల్ బ్యాంగిల్స్, కొంచెం డీటెయిలింగ్ క్లియర్గా ఉంది, అంటే చాలా హెవీగా డీప్ నక్షి లాగా ఉంది. అమ్మవారు వచ్చేసారు, లీవ్స్ వచ్చేసినాయి అండ్ కుందన్ డీటెయిలింగ్ లాగా ఉంది, కానీ కుందన్ కాదు, మనకి రెడ్ పోటాస్ ఇచ్చేసారు. 43 గ్రామ్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్స్ చూద్దాం. సో డిజైనర్ చూసాం కదా, ఇప్పుడు కొన్ని రెగ్యులర్ చూద్దామండి. ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి 365 days 4 బ్యాంగిల్స్ వస్తున్నాయి అనమాట. చెక్ టైమ్ డీటెయిలింగ్ వచ్చేసింది, మనకి రోడియం ఫినిషింగ్ అంటారు అట్లా వచ్చేసింది. సో 4 బ్యాంగిల్స్ 41.5 గ్రామ్స్ అండి, అంటే ఈచ్ బ్యాంగిల్ ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ పైన ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలానే రోడియం ఫినిషింగ్లోనే 4 బ్యాంగిల్స్ అనమాట, కొంచెం బ్రాడ్గా వచ్చేస్తున్నాయి ఇవి. ఇది వెయిట్ వచ్చేసరికి 55.9 గ్రామ్స్లో ఉన్నాయి. అన్నీ కూడా 916 హాల్ మార్కే. అండ్ మీకు తెలిసిందే సొనకంచిలో అయితే మీరు ఏ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నా నో మేకింగ్ అండి, విఏ మాత్రం ఉంటుంది. 4.99 నుంచి 14.99 వరకు ఇదైతే నోట్ చేసుకోండి. ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకునే బ్యాంగిల్స్ అండి, రోడియం ఫినిషింగ్ అయితే ఉంది. ఇవి 44.7 గ్రామ్స్లో వచ్చేస్తాయి, అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి 11 గ్రామ్స్ పైన పడుతుంది అనమాట. ఓకే, ఇది కూడా అంతే, నాకైతే ఇవి చాలా నచ్చినాయి, కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉందన్నమాట. డీటెయిలింగ్ అయితే రోడియం ఫినిషింగే. ఇది వచ్చేసి మనకి 59.8 గ్రామ్స్లో ఉన్నాయి. ఇట్లా ఉంటుంది బ్యాంగిల్, ఒక్కొక్కటి బాగుంది కదా, కొత్తగా ఉంది, నాకు నచ్చింది ఇది డీటెయిలింగ్ కానీ కార్వింగ్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇది రెగ్యులర్గా ఎప్పుడు చూపించేదే, బట్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట. ఈ మధ్య అయితే చాలా తీసుకుంటున్నారు ఇవి 55.5 గ్రామ్స్లో ఉన్నాయండి. సో దీంట్లోనే ఇది ఇంకో వెరైటీ అనమాట, కొంచెం స్లీక్గా కొంచెం బ్రాడ్గా వచ్చినాయి. ఇవైతే 52 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుంది, కొంచెం బ్రాడ్గా వచ్చేసాయి అనమాట. మీరు సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకోవచ్చు, 2 బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. 45.2 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇవి కూడా కొత్తదే, రోడియం ఫినిషింగ్లో 2 బ్యాంగిల్స్ వచ్చినాయి అనమాట. ఇది వెయిట్ వచ్చేసరికి మనకి 39.6 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇవి చూడండి, ఇవి కూడా అంతే, రోజ్ వేసుకోవచ్చు, 50.3 గ్రామ్స్లో. నెక్స్ట్ వన్ అండి, ఇది మనకి గోల్డ్ కటింగ్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. 51 గ్రామ్స్లో ఉంది, 916 హాల్ మార్క్. ఇదైతే ఇంకా రెగ్యులర్ అనమాట, కాకపోతే దీంట్లో ఇంతకుముందు ఈ రోడియం ఫినిషింగ్ రాకపోతుండే, మొత్తం గోల్డ్లో వస్తుండే. 45.4 గ్రామ్స్లో ఉంది. ఇదైతే రెగ్యులర్ అండి, ఇంకా ఆల్మోస్ట్ 365 days ఈ డిజైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 49.5 గ్రామ్స్ ఉన్నాయి. సో డైలీ వేర్ చూసాం కాబట్టి కొన్ని రెగ్యులర్గా కూడా అంటే లైట్ వెయిట్లో ఉన్నాయి కూడా చూద్దాము. సో ఇవైతే లైట్ వెయిట్లో అనమాట, మీరు ఇంకా రోజు వేసుకోవచ్చు. ఇది 24.2 గ్రామ్స్లో బ్యాంగిల్స్ అండి, అంటే ఆల్మోస్ట్ 6 గ్రామ్స్కి ఒక బ్యాంగిల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది కూడా అంతే, సాలిడ్గా ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 39.1 గ్రామ్లో ఉన్నాయండి. ఇది ఇట్లా సాలిడ్గా ఉంటుంది, కడాలాగా. ఇది కూడా లైట్ వెయిట్లోనే ఇంకో వెరైటీ అండి. సో మీరు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. 23.8 గ్రామ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ 6 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది ఒక బ్యాంగిల్ అయితే. ఇవి చిన్న సైజ్ అండి, ఇది 24.5 గ్రామ్స్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్. సో సైజెస్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు, మీకు ఏది కావాలన్నా కస్టమైజ్ చేసిస్తారు అండ్ రెడీ టు ఉన్నాయి. నేను కొన్ని పిక్ చేశాను అనమాట, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇది వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉన్నాయండి. ఇవైతే 17.9 గ్రామ్స్లో 4 బ్యాంగిల్స్ అనమాట, అంటే మనకి ఎంత పడుతుంది, ఒక్కొక్క బ్యాంగిల్ 4.4 గ్రామ్స్ అట్లా పడుతుంది అనమాట. సో 2 బ్యాంగిల్స్ కావాలంటే ఆల్మోస్ట్ 9.2 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తుంది. ఓకే, సో రెగ్యులర్ కూడా అయిపోయింది. కొంచెం మనము డైమండ్లో చూద్దాం అండ్ అలాగే కడాస్ చూద్దాం. సో కొంచెం డిజైనర్ కలెక్షన్ అండి, స్టోన్స్లో కూడా. ఇది ఎలా ఉందంటే మనకి డైమండ్లో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉంటుంది కదా, సేమ్ అట్లా ఇచ్చేస్తారనమాట. రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్. ఇవి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 26.5 గ్రామ్స్లో ఉన్నాయండి. సో దీంట్లో కూడా వేరే వేరే డీటెయిలింగ్స్తో అయితే ఉన్నాయన్నమాట. ఇది పర్చేసెస్లో ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి, 35 గ్రామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇది కూడా అంతే అండి, మనకి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ ఉంటుంది కదా డైమండ్లో, సో దాంట్లోనే డీటెయిలింగ్ అనమాట. ఇది సీజర్స్ వచ్చేసినాయి, 40.8 గ్రామ్స్లో ఉన్నాయి. ఇది కంప్లీట్గా విక్టోరియన్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుందండి, కాకపోతే పాలిష్ విక్టోరియన్ కాదు, ఇది గోల్డ్ పాలిషింగ్లో ఉంది. మీరు కావాలంటే ఫుల్ యాంటిక్ పాలిషింగ్లో అయితే దీన్ని చేంజ్ చేస్తారు. ఇది విక్టోరియన్ ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట. ఇది 41.5 గ్రామ్స్లో ఉన్నాయండి 2 బ్యాంగిల్స్.
ఇవైతే నవరత్న బ్యాంగిల్స్ అండి. ఆల్మోస్ట్ ఇవి ఎన్నిసార్లు అయినా కస్టమైజ్ చేపిస్తున్నారనమాట. అంత డిమాండ్ ఉంది. ఇది వీళ్ళది స్టేట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. 43.3 గ్రామ్స్లో ఉన్నాయండి బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చిసిదెడ్లోనే బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా ఓపెనబుల్ ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి 40 గ్రామ్స్లో ఉన్నాయండి. ఓకే. సో ఇవే కాకుండా మనకి చాలామంది అడుగుతుంటారు మాకు డైమండ్ ఫినిషింగ్లో సీజెడ్ బ్యాంగిల్ కావాలని చెప్పేసి క్లోజ్డ్ సెట్టింగ్లో. సో ఇవి ఉన్నాయండి. ఇది క్లోజ్డ్ సెట్టింగ్లో ఉన్న డైమండ్ ఫినిషింగ్ సీజెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇది 37.1 గ్రామ్ ఉంది. సాలిడ్ ఉంది బికాస్ మనకి వెనకాలంతా గోల్డ్తో క్లోజ్ వస్తుంది అనమాట. సో మనకి డైమండ్ ప్లస్ సీజెడ్స్ ఉన్నాయి, అంతే తేడా. దీనికి మాత్రం వెయిట్ పడుతుంది. ఇది కూడా అంతే అండి, డైమండ్ ఫినిషింగ్లో క్లోజ్డ్ సెట్టింగ్లో బ్యాంగిల్స్ అనమాట. కాకపోతే సీజెడ్స్ ఉన్నాయి. ఇది 36.5 గ్రామ్స్. ఇవన్నీ అంతే ఆల్మోస్ట్. ఇది కూడా అంతే. ఇది కొంచెం ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్ లాగా వచ్చేస్తుంది. ఇది 35.8 గ్రామ్స్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్. సీజెడ్సే కాకపోతే డైమండ్ ఫినిషింగ్ అనమాట. ఇది కూడా అంతే, డైమండ్ ఫినిషింగ్లో ఉన్న సీజెడ్ బ్యాంగిల్స్. ఇది కూడా వెనకాల క్లోజింగ్ అయితే ఉంటుందండి. ఇది 2 లేయర్స్ లాగా వచ్చేస్తుంది. 29.6 గ్రామ్స్. ఇది కొంచెం లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇది ఓపెన్ సెట్టింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అనమాట. మనకి బిగ్ సైజ్ డైమండ్స్ ఉంటాయి కదా, రౌండ్ కట్ డైమండ్స్లో సేమ్ అట్లా వచ్చేసింది. ఇది 44.2 గ్రామ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి పోల్కి కాంబినేషన్లో డైమండ్స్ ఉంటాయి కదా అట్లా వచ్చింది. కాకపోతే సీజెడ్స్ బ్యాంగిల్స్ 38 గ్రామ్స్లో ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకి డైమండ్లో కూడా రెడీ టు ఉన్నాయండి, ఒకసారి చూపించేస్తాను. ఇవన్నీ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట. 22 క్యారెట్ గోల్డే, మొత్తం డైమండ్స్. సో నేను వెయిట్ అయితే మెన్షన్ చేయట్లేదు. అండ్ 3 డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మీకు ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి ఓపెనబుల్ బ్యాంగిల్స్ అండి. ఇది ఓపెనబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, ఏది నచ్చినా వెంటనే గ్రాప్ చేసుకోండి. మీరు ఎస్టిమేషన్ అడిగారంటే మీకు క్లియర్గా డీటెయిలింగ్ ఇచ్చేస్తారు. మీకు ఇంకేదైనా నచ్చి ఇక్కడ డైమండ్లో పర్చేస్ చేసుకోవాలి, డైమండ్లో కస్టమైజ్ చేసుకోవాలంటే ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డైమండ్ క్యారెట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 49,990 అండి. సో ఏది మీరు జ్యువెలరీ కావాలన్నా తీసుకోవచ్చు, డైమండ్లో ఇట్లా బ్యాంగిల్స్ కావాలన్నా, పెండెంట్స్, ఇయర్ రింగ్స్ ఏది కావాలన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు. చాలా కలెక్షన్ అయితే ఉంది డైమండ్లో కూడా. సో ప్రీవియస్గా ఇక్కడ నుంచి డైమండ్ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను. ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేయండి. కొన్ని కడాస్ చూద్దామా. నా ఫేవరెట్ అండి. జస్ట్ ఏ డ్రెస్ మీద అయినా ఇట్లా కడా వేసుకున్నామంటే ఇంకా ఆ డ్రెస్కి అందం వచ్చేస్తుంది అనమాట. సో వెనకాలంతా ఇట్లా క్రొకడైల్ స్కిన్ అంటారు కదా అట్లా వచ్చేస్తుంది. ముందు ఇట్లా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. సీజెడ్స్ అండ్ పచ్చి కాంబినేషన్, ఓపెనబుల్ అండి. ఇది 2 కడాస్ వచ్చేసి 26.8 గ్రామ్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే లాట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సేమ్ మనకి ఈ వెనకాలంతా డీటెయిలింగ్ సేమ్ ఉంటుంది. కొంచెం బ్రాడ్గా ఉంటాయి, కొంచెం సన్నగా ఉంటాయి. ఇది కొంచెం సన్నగా అనమాట. మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వేసుకెళ్ళడానికి, శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. 21.9 గ్రామ్స్ అండి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 10.5 గ్రామ్స్ అట్లా పడుతుంది ఈచ్ కడ అయితే. సో దీంట్లో మనకి పాట్ స్టైల్ అనమాట. కీర్తిముఖ కంకణాలు అంటారు కదా అట్లా వచ్చేసింది. ఇది పైనుంచి ఓపెన్ అవుతాయి, అవేమో సైడ్ నుంచి ఓపెన్ అవుతాయి. ఇది వెయిట్ వచ్చేసరికి 35.5 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇది కూడా 916 హాల్ మార్క్. ఇది కొంచెం బ్రాడ్గా వచ్చేసింది ఇటు. అండ్ ఇవైతే లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి. సో ఇది కొంచెం సాలిడ్ ఉంటుంది బికాస్ దీంట్లో మనకి పచ్చి సిజెడ్ కాంబినేషన్ ఉంది. అండ్ సైడ్కి కూడా ఇట్లా డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఓకే, ఇది వెయిట్ వచ్చేసరికి 31 గ్రామ్స్లో ఉన్నాయండి. అంటే ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 16 గ్రామ్స్ అట్లా పడుతుంది. దీంట్లో అయితే మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి మెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. 25 గ్రామ్స్ అండ్ దిస్ వన్ 24.2 గ్రామ్స్. సేమ్ మనకి వెనకాలంతా డీటెయిలింగ్ సేమ్ ఉంటుంది కాబట్టి నేను రెండు ఒకసారి చూపించేస్తున్నాను. అండ్ ఇది కూడా వెనకాల డీటెయిలింగ్ సేమ్, కాకపోతే ముందు సైడ్ ఏంటంటే ఇట్లా పికాక్ డీటెయిలింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట పచ్చి సీజెడ్స్లో. ఇది 24.3 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది కొంచెం వెనకాల డిఫరెంట్గా ఉంది, ఇట్లా స్టోన్స్ ఇచ్చేసారు. అండ్ సైడ్ కూడా ఇట్లా డిఫరెంట్గా ఉంది చూడండి. ఓకే, ఇది ముందు వైపు ఏమో ఇట్లా వచ్చేసింది. ఇది 31 గ్రామ్స్లో ఉంది, 916 హాల్ మార్క్లోనే. దీంట్లో అయితే చాలా ఉంది. అండ్ ఇది వచ్చేసి సింహముఖ కంకణాలు అంటారు కదా అట్లా వచ్చింది. ఈ మిడిల్లో సింహం వచ్చేసింది, సైడ్ ఇట్లా సైడ్ నుంచి కనిపిస్తుందా. ఓకే, ఈ సైడ్కి ఇట్లా డీటెయిలింగ్ ఉంది. ఇది మనకి వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్లో ఉన్నాయండి. ఈచ్ బ్యాంగిల్ 15 గ్రామ్స్లో అట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అమ్మవారు అనమాట, చిన్నగా వచ్చేస్తుంది డీటెయిలింగ్, 24 గ్రామ్స్. ఇదైతే 30 గ్రామ్స్ ఉందండి, 30.7 గ్రామ్స్. ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇది మనకి 23.9 గ్రామ్స్లో వచ్చేసినాయి. సేమ్ మనకి ఆ క్రొకడైల్ స్కిన్ ఉంటుంది కదా అట్లా వచ్చేసింది.
ఈ చక్రం డిఫరెంట్గా వచ్చింది చూడండి. ఇంతకుముందు క్రొకడైల్ స్కిన్ అట్లా వచ్చింది కదా, ఇదేమో ఇట్లా డిఫరెంట్గా ఉంది. ఇది 27.8 గ్రామ్స్లో ఉన్నాయి. సో ఇదైతే మొత్తం స్టోన్స్ అనమాట. మీరు ఏ డ్రెస్ మీదకైనా ఇదైతే మ్యాచ్ చేయవచ్చు. రూబీస్ ఎమరాల్స్ అయితే ఉన్నాయి, కెంపులు పచ్చలు. ఇది మనకి 35.1 గ్రామ్లో ఉన్నాయండి. నాకైతే ఇది చాలా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పికాక్ డీటెయిలింగ్ ఉంటుంది సైడ్ నుంచి. ఈ పక్క నుంచి ఏంటంటే మనకి ఫెదర్ ఓపెన్ చేసిన పికాక్ లాగా ఉంటుంది అనమాట. సైడ్కి ఇట్లా చిన్న చిన్న స్టోన్స్తో డీటెయిలింగ్ వచ్చేసింది. ముందు వైపు ఇలా ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 35.8 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇంకా చాలా ఉంది కలెక్షన్. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించాను అనమాట. బ్యాంగిల్స్లో అయితే రెగ్యులర్ దాంట్లో అయితే ఇంకా చాలా ఉంది. అండ్ కడాస్లో కూడా ఆల్మోస్ట్ ఇంకా 4-5 ట్రేస్ ఉన్నాయన్నమాట. నేను జస్ట్ దాంట్లో నుంచి 2, దీంట్లో నుంచి 2 అలా తీసుకొచ్చాను, బికాస్ వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి. మీరు స్టోర్ విజిట్ అయితే ఇంకెక్కువ కలెక్షన్ చూడొచ్చండి. ఇది నేను స్వర్ణకంచి కొత్తపేట నుంచి చూపిస్తున్నాను. పిజ్జాదిగూడలో కూడా ఈ కలెక్షన్ ఉంటుందన్నమాట, బ్యాంగిల్స్ కానీ నెక్లెస్ కానీ. సో మీకు అక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోండి. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్వర్ణకంచి కొత్తపేట. బై.